బల్లలో సేవించడానికి ముందుగా మన మాటలు, దేవుని మాటలు మనము ధ్యానిద్దాం. దాని ద్వారా యోగ్యముగా మనం బల్లలో చేయి వేయాలని దేవుని ఆశ. చూడండి, 91వ కీర్తన 14వ వచనం. 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాడు. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడలాగిన చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలయ్యా. గొప్ప దేవా, మీకు స్తోత్రములు. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. సర్వోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రం. మా ఆరాధన స్వీకరించిన దేవా, మీకు స్తోత్రములు. ప్రత్యేకంగా తండ్రి, ఈ సమయంలో మీ శరీర రక్తాన్ని సాదృశ్యంగా బలలో చేయడానికి ముందుగా మీరు మాకు ఇచ్చిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోండి. నేనైతే అనుకున్నాం అనర్హుడను, ఏ యోగ్యత లేదు. మీరు మాట్లాడితేనే ప్రభా కార్యములు జరుగుతాయి. మీరు మాట్లాడితేనే మేము నా ప్రభువా ఆశీర్వదించబడతాం. కాబట్టి నా తండ్రి, అయ్యా మీరు మాట్లాడండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. అయ్యా మీరే కృప చూపించండి. మీకు వందన స్తోత్రములు చెల్లించుకోండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పిన దేవుడు గారు ఇక్కడ దేవుని వాక్యం మనం చెప్తున్న విషయాన్ని చూస్తే ఏంటంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? అతడు. ఎవరి అతడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఏంటంటే నేను అతనిని తప్పించేదను. నేను అతను తప్పిస్తాను. దేని నుండి తప్పిస్తాను? దేని నుండి తప్పిస్తానండి? దేవుని వాక్యము మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తే ఎవరు అతను? ఎవరు మరి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ఆయన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం అయితే 22:20. 2వ సమూయేలు 22:20. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఏంటట? నేను అతన్ని తప్పించాను. దేవుని వాక్యము మనం చెప్తుంది ఏంటంటే, నేను ఆయనకు ఇష్టడను. ఎప్పుడు మనము కుటుంబ సభ్యుల్లో మరి దాదాపుగా మీరు ఫ్యామిలీలో చూసి 2-3 ఉంటే ఒకళ్ళు బాగా ఇష్టపడతారు, ఒకళ్ళేమో ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు చెప్పండి? ఎందుకు ఇష్టపడవు? పాస్టర్ గారు చెప్పండి. కొన్ని సందర్భాల్లో అంటావా లేదా?
కదా. మాట విన్నప్పుడు ఏమంటాం, మనకు వచ్చి కోపం వచ్చి ఏమంటాం అంటే, మీరంటే నాకు చాలా కోపం ఉంది, మీరు నా మాట విని. ఆ రెండో కూడా ఉన్నాడు చూడండి, రెండో బాగా ఇష్టం, చెప్పిన మాట ఆ చిన్నవాడు ఉన్నాడు చూడండి, ఆ చిన్నమ్మ ఆయన చూడండి ఎంత ఇష్టమో అని. కానీ ఇక్కడ దేవుడు వాక్యం చెబుతున్నాం, అతడు ఆయనకి ఇష్టడు, మనకు ఆయన, మనము ఆయనకి ఇష్టలు మాట. ఇది ఇక్కడ పాయింట్. మనము ఆయనకి ఇష్టలు మాట. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. చూడండి, ప్రేమించడం అంటే ఏంటి? దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి కదా. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తామో ఆయన ప్రేమించినట్టు. మరి ఇక్కడ 2 సమూయేలు గ్రంథం ఎవరి గురించి మాట మాట్లాడుతున్నాడు? దావీదు గురించి మాట్లాడుతాం. చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున. దావీదు రాస్తా ఉన్నాడు, ఈ యొక్క కీర్తన రాస్తా ఉన్నాడు దావీదు. ఆ రాసిన క్రమంలో ఏమన్నాడంటే, నేను ఆయనకు ఇష్టడను. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? ఆయన మనల్ని తప్పించాడు. దేని నుండి తప్పించాడు? ప్రమాదం అవ్వచ్చు, ఉగ్రత అవ్వచ్చు, పాతాళం అవ్వచ్చు, మరణం అవ్వచ్చు, విచారం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు దావీదుని తప్పించిన దేవుడు మనం తప్పించడా? తప్పించాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా ఆయన మాట వినాలి. చూడండి, అక్కడ చాలా స్పష్టంగా 91వ కీర్తనలో ఏమన్నాడు? 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించడు కనుక, అతడు నాకు ఇష్టడు కనుక. ఇష్టడట కదా. అతడు ప్రేమించడు కనుక, అతడు నన్ను ప్రేమించాడు అంటే నా ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు. ఒక సమయంలో ఎవరి కాలంలో మాట వెళ్ళలేదు, లేకపోతే వృద్ధాప్యంలో, లేకపోతే చిన్నతనంలో నన్ను ప్రేమించాడు అని చెప్పట్లా. కొంతమంది యవనస్తుల్ని మనం చూసి, ఏంటయ్యా నువ్వు ఇంకా దేవుడు నమ్ముకోలేదు, ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అడిగితే ఏమంటారంటే, ఇంకా టైం ఉందండి అంటారు కదా. ఇంకా టైం ఉందండి, ఉద్యోగం రావాలండి, వివాహం కావాలండి. వివాహం అయిన తర్వాత అడిగాను, వివాహం అయిందని పిల్లలు పుట్టాలి కదా. పిల్లలు పుట్టిన తర్వాత అడిగితే వీళ్ళని పెంచడమే పెద్ద సమస్య అండి. సరే, ఎప్పటికప్పుడు మనిషి ఏం చేస్తూ ఉంటాడు? ఈ లోకంలో ఉన్న వాటన్నిటి గురించి ఆలోచిస్తాడు, కానీ దేవునికి ఇష్టడుగా మనము ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథం 8:3-8 అనుకుంటా ఏమంటాడంటే, ఆయన అధికారములకు ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఆయన అధికారం అంతటి కూడా లోబడి ఉండాలి. నేను నాకు ఇచ్చిన ఈ 60 సంవత్సరాలు లేకపోతే ఈ కొంతకాలంలో కొంత సమయం నేను ఉంటానంటే కుదరదు కదా. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు లోబడలేము. మనం ఏం చేస్తామంటే, వేదన, దుఃఖము, బాధ, శ్రమ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం తొలగిపోతాము. మనం తొలగిపోతే మనం ఆయన ప్రేమించినట్లా కాదు. ఇది కూడా మనం గమనించుకోవాలి. మనం ఆయన ప్రేమిస్తున్నామా? బాధలో ఉందిలే, నేను మంచిగా ఉన్నప్పుడు నేను చక్కగా ప్రేమించాను కదా, నేను అంతా బాగున్నప్పుడు దేవుడు నాకు కావాలి అని అన్నాను కదా, ఇది కొద్ది బాధ, దుఃఖం, చెప్పలేకపోతున్నాము, ప్రేమ చేయలేకపోతా ఉన్నాము, దేవుడి సన్నిధి కూడా రాలేకపోతా ఉన్నాము అని మనం అలాంటి ఊరుకుంటాడు దేవుడు. దేవుడు చూడండి, ఆయన అక్కడ ఎటువంటి
ఒక కాలంలో మీరు ఉండాలి, ఎవరి కాలంలో మీ విధంగా మీకు ఇష్టపడి ప్రవర్తించొద్దు, లేకపోతే చిన్న వయసులో మీ ఇష్టపడి ప్రవర్తించవచ్చు అని చెప్పట్లా. ఏంటంటే నీ ప్రవర్తన అంతా చేయద్దు ఆయన అధికారంలో. కొన్నిసార్లు నేను అలా 3 రోజులే ఉంటానండి, లేకపోతే నేను ఆదివారం ఒక్కరోజే ఉంటానంటే కుదరదు. అప్పుడు మనం ఆయనకి ఇష్టం కాదు. మనుషులుగా బలహీనతలు ఉంటాయి, మనుషులుగా కొంత దుఃఖం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇప్పుడు ఇలా రాకుండా ఉండదు. కానీ ఆ టైంలోనే మనం ఏం చేయాలి? తలపడ. ఇక్కడ దావీదు రాసిన ఈ కీర్తన మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే అక్కడ తప్పించబడ్డప్పుడు రాశాడు. ఇప్పుడు ఒకసారి మొదటి సమయాల గ్రంథం 23వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి, మొదటి సమయాలు 23 చూడండి. 23 పద్యాలు చదువుదామా? 23 పద్యాలు. అయితే దావీదు అరణ్యములోని కొండల స్థలం జీపు సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదండి? ఇదే చెప్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టడు. ఎవరికి ఇష్టడు? వాళ్ళ అమ్మకి ఇష్టడా, లేదా ఎస్ఐకి ఇష్టడా, లేదా వాళ్ళ పెద్దకి ఇష్టడా? దేవుడికి ఇష్టం. అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే దేవుడు ప్రతి చిన్న విషయాలు ఎంత మైన్యూట్ థింగ్ అయినా కానీ ఎంతగా ఆయన అబ్జర్వ్ చేస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. మైన్యూట్ థింగ్ మనకి సిల్లీగా ఉండొచ్చు, లేదా చాలా చిన్నదిగా అది కూడా పడచ్చు, ఖచ్చితంగా పడచ్చు. ఒక చిన్న వస్తువు నీకు తగిలితే ఎంత బాధ వేస్తావు? ఒక చిన్న వస్తువు, పిన్నీస్ అనేది చిన్న వస్తువు, అది కొంచెం గుచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఏముందిలే అంటావా? ఇంజక్షన్ కూడా చిన్నదేగా కదా, గుచ్చుకున్నప్పుడు లేకపోతే ఇంజక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి కదా. కాబట్టి దేవుడు ఈరోజు కీన్ అబ్జర్వర్, ఎంత అబ్జర్వ్ చేస్తాడు ప్రతి విషయం కూడా ఎంతగా అబ్జర్వ్ చేస్తాడంటే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని నేను అడగాలని ఆశపడతాను. దావీదు ఎప్పుడైనా కానీ ఈ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు, లేకపోతే సౌలు అతన్ని వెంటబడుతున్నప్పుడు ఎప్పుడైనా దావీదు తండ్రి అని యెహోవాని, ప్రభువా వీరి నుండి నన్ను తప్పించు అని అన్నాడా? ఈ వ్యక్తి నుండి నన్ను తప్పించు అని అన్నట్టు ఎక్కడ కనపడతాడు? గ్రంథం ప్రార్థన చేస్తాడు. అయితే దేవుడు కల్పించిన ప్రతి పరిస్థితిని కూడా ఆ పరిస్థితులు దేవుడిని ఆధారపడ్డాయి. ప్రతి పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, మనం చూస్తే ఆ భయంకర పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కానీ సైన్యం వస్తాం. ఎవరు వెంటబడుతుంది? ఎవరండి అతను వెంటబడుతుంది? ఎవరు? సౌలు అంటే సౌలు ఎవరు? రాజు కదా. రాజు దొరుచుకుంటే ఏంటండి? రాజు దొరుచుకుంటే కదా ఏమైనా ఉంటుందా? ఏదైనా చేయగలడు. మరి అటువంటి వ్యక్తి నుండి రాజుగా ప్రతిష్ఠించింది ఆయనే. కానీ దావీదుని ఆ పరిస్థితి నుండి తప్పించడానికి కారణం మనం చూస్తే, అక్కడ చూస్తున్నాడు దావీదు చెప్తాడు, నేను ఆయనకి ఇష్టం. ఏమి మనకున్న పరిస్థితులు మనల్ని తప్పించడా? మనకున్న పరిస్థితులు మనం విడుదల చేయడా? మనకున్న బాధ నుండి, మనకున్న వ్యాధి నుండి దేవుడు విడుదల చేయడా? స్వస్థత ఇవ్వడా? ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎస్, ఆయనకి ఇష్టడిగా మనకు ప్రవర్తించాలి. ఆయనకి ఇష్టడిగా మనం ప్రవర్తించాలి. నా ప్రియమైన దేవుడు పెట్టారా? మనం గమనిస్తే తెలిసిన ఆశ్చర్యం వేస్తాడు.
నిజంగా దేవుడు ఇంత ప్రేమమయుడా అనిపిస్తున్నా, ఇంత ప్రేమమయుడా. నిజంగా నేను బాధలో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆయన వైపు చూస్తే నన్ను తప్పిస్తాడా? ఎలా ఉంది కొన్నిసార్లు మన పరిస్థితి, అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకునే పరిస్థితిలో ఉన్నాం కొన్నిసార్లు. ఏమండి, ఉంటామా మనం? అయిపోయింది, ఇంక లేదు, ఈ దగ్గుతోనే చచ్చిపోతా ఉన్నాను, ఏమైందో తెలియదు, ఏదో చిన్న విషయం, వాయిస్ కూడా రావట్లేదు, నేను వాయిస్ లేదు, సాయంత్రం పూట నైట్ చూస్తే అన్నట్టు. అది దేవుడు సమర్థుడు. ఆయన ప్రార్థన చేస్తే తను ప్రయోగం చేసుకుని నేను ప్రయోగం చేశాను. దేవుడు ఆలోచించాడు. నీకున్న నాకున్న పరిస్థితిని కూడా నా పైన దేవుడు పెట్టారా? దుఃఖించు కానీ ఆయన చెప్పు, ఎందుకంటే 139 16 చదువమ్మా, స్వరూపరచదు. 139వ కీర్తన 16వ చదువు. 139వ కీర్తన 16వ చదువమ్మా. ఏంటంటే ఎప్పుడు చూసాడు నీకెళ్ళి పిండం అంటే రూపం రాలా, పొట్టి మాసం ముద్దే ఆ కింద చదువు కొంచెం బాగా తెలీదా దేవుడికి తెలియదంటారా? ఈ దుఃఖంలోకి వెళ్తాం, ఈ వేదనలోకి వెళ్తాం, ఈ శోధనలోకి వెళ్తాం, తెలీదా దేవుడికి? కొన్ని శోధనలు రావడానికి దేవుని పెట్టారా? స్వయంకృత ప్రసాదం. శోధన వచ్చిందంటే స్వయంకృత. పరీక్ష అంటే దేవుడు మనల్ని అనుమతిస్తాడు. అంతే కదండి కదా? కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా? ఇక్కడ చూస్తే దేవుడు స్వయంకృతాపరాధం, కూల్ డ్రింక్స్ తాగకూడదు, కూల్ వాటర్ తాగకూడదు అని చెప్పారు. నాకు కూల్ వాటర్ ఇష్టం తాగాలనుకో, ఏమైంది? అదేంటంటారు? అది స్వయంగా మనము దేవుడు చెప్తున్నాడుగా స్వయంకృతాపరాధం. కాబట్టి పళ్ళు నొప్పులు వస్తాయి, చిగుళ్ళు నొప్పులు వస్తాయి, జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మీరు ఏం చేయకపోయినా జలుబు చేస్తుంది. అది పరీక్ష. అదేంటి? కాబట్టి ఇక్కడ దావీదు ఏమైనా తప్పు చేశాడా? దావీదు పరీక్షలోనే ఉన్నాడు, కానీ మనం నీటిలో ఉన్నాం. పరీక్ష స్వయంకృతాపరాధం. కొంతమంది స్వయంకృతాపరాధాలు వెళ్తారు, వాళ్ళ నుండి దేవుడు మనకు పరీక్షిస్తాడు కదా. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఏం చేయాలి? ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అప్పుడు నెగ్గటం అంటే అప్పుడు కూడా ఆయనకి ఇష్టడుగా మనం ప్రవర్తించాలి కదా. అప్పుడే అదే దావీదు చేసిన పని ఏంటంటే, అతను బాగా ఇది సౌలు భయంకరంగా పరిగెత్తిస్తాడు, నేను తట్టుకోలేక మీరు గమనించారు లేదో, ఒక శత్రువు దగ్గరికి వేస్తాడు. శత్రువు దగ్గరికి వెళ్తే అందరూ అతన్ని గుర్తుపెట్టి ఇతను ఆ రోజున గొల్లియాతుని చంపింది ఇతరే కదా, మిగతా వాళ్ళందరూ ఏం చేయలేదు, ఇతరే కదా, మరి ఇతరేంటి ఇక్కడ ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఒకవేళ రేపు మనకి ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధం వస్తే అటు చేరి మనల్ని జయిస్తాడేమో, మనల్ని ఓడిస్తాడేమో అని రాజు అర్థమైపోయింది రాజుకి. అప్పుడు దేవుడు దావీదుకే ఆలోచన,
నేను ఏదో ఒకటి చేయబోతా ఉన్నారు, నువ్వు ఈ విధంగా ప్రవర్తించు అని పిచ్చోడు ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడే పిచ్చోడు అంటే కదా, సొల్లు కాల్చుకుంటా, తిక్కల వేషాలు వేస్తా కదా, చేతులు ఒక విధంగా పెడతా. అంటే రాజు స్వయం ఈ పిచ్చోడు నా దగ్గరికి ఎందుకు తెచ్చా, నా సమయం వృధా చేయడానికి. దావీదు తను చేసిన తప్పుని ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళటం వల్లనే ఆలోచించాడు దావీదు. దేవుడు ఎందుకు? ఆయన ఇష్టడు కనుక. దేవుడు అసలు మనం గమనిస్తే ఆయనకు మనం ఇష్టలు కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఇంకా ఏ విషయంలోనైనా మనం తప్పిపోతే మనం తెలుసుకోవాలి. దావీదు గురించి ఎంత చెప్పినా ఎన్నో ఉదాహరణలు, ఎన్ని ఉదాహరణలు అంటే ఎన్ని ఉదాహరణలు. ఇక్కడ రాజు ఉన్నాడు, దావీదు అక్కడ ఉన్నాడు. దావీదు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాడంటే వీణ. వీణ అంటే తెలుసుగా, లేడీస్ కూర్చొని చేస్తూ ఉంటారు ఆ వీణ. మంచి మ్యూజిక్. సౌలుకి దురాత్మ వచ్చేస్తాడు, వాడవ చేస్తాడు. ఎదురుగానే ఉన్నాడు. ఎవరు తప్పించారు? ఎందుకు తప్పించాడు? నీకు వచ్చిన బాధ, వ్యాధి, దుఃఖం తప్పించక. నీ విషయంలో ఒకటి, దావీదులో ఒకటే. ఆయన అటువంటి ఏమన్నా పార్షియాలిటీ ఏమన్నా ఉందంటారా? పార్షియాలిటీ ఏమంటాం? పక్షపాతమా? దేవుడు పక్షపాతియా? చూడండి ఒకసారి 59వ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59వ అధ్యాయం 1, 2, 3 వచనం చదువుతాం. 1, 2 రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచుకాలి, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాదు. నీ దోషములు నీకును దేవునికి అడ్డముగా వచ్చాయి. నీ పాపములు ఆయన ముఖము నీకు మరుగుపరిచి కనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రభువా, ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా, విజ్ఞాపన చేస్తా ఉన్నాం ప్రభువా, కానీ ఏంటి ప్రభు మా ప్రార్థన జవాబు రావట్లేదు. దావీదు ప్రార్థన చేస్తే వెంటనే నువ్వు రక్షించావు, దావీదు విజ్ఞాపన చేయగా వెంటనే సమాధానం ఇచ్చావు. ఏంటి ప్రభా, నేను ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థనను ఆలకించట్లేదు ప్రభా అని ఏమైనా డౌట్ వస్తుందా? దానికి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? ఓ నా పిచ్చి తల్లి, ఓ నా పిచ్చి కుమారుడా, ఓ నా ప్రేమైన కుమారుడా, నీ విజ్ఞాపన నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే నీకు నాకు మధ్యలో ఏముంది? పాపం ఉంది, దోషం ఉంది, అపరాధం ఉంది. వాటిని కడుక్కుంటే అప్పుడు నీ ప్రార్థన నాకు చాలా జాగ్రత్తగా ఉన్నా. అక్కడ చూడండి చాలా స్పష్టంగా, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము తొడుచుకాలి, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు. దావీదుని తప్పించాడు. అది స్పష్టంగా చెప్తాం దేవుడి వాక్యం 23:14లో, సౌలు చేతిలో నుండి అనుదినము వెతికినను, సౌలు చేతిలో నుండి దావీదును తప్పించెను. 23:14. 1 శామ్యూయల్ 23:14లో ఆ చివరి భాగంలో, ఆ వచ్చిన చివరి భాగంలో చూస్తే దేవుని పెట్టారా ఏం చెప్తా ఉన్నారు? సౌలు చేతిలో నుండి అనుదినము సౌలు వెతికినను అప్పగించలేదు. తప్పించిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని వ్యాధుల నుండి తప్పించాడు? ఐగుప్తు ప్రజలకి 10-11 వ్యాధులు రప్పిస్తే ఇజ్రాయేల్ ప్రజలకి వాటిలో ఒక్కటి కూడా ఏ తెగులు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? ఆయన బిడ్డలు. మనము ఆయన బిడ్డలమే కదా, నా ప్రేమ దేవుడు. కాబట్టి
కాబట్టి తప్పించబడాలా వద్దా? నువ్వు తప్పించబడాలి అనుకుంటున్నావా వద్దా? నువ్వు తప్పించబడాలి అని అనుకుంటున్నావా లేదా? ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం చూడమ్మా ఒకసారి. 9వ వచనం చదువు. 4:9. అక్షర భాగం చదువు. 10వ వచనం చదువు. ఎబ్బేసు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. దేవుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, ఏ ఆపద రాకుండా నన్ను తప్పించు, ఏ ప్రమాదం రాకుండా తప్పించు అని అడిగినప్పుడు తప్పించాడా లేదా? ఎందుకు తప్పించాడు? తప్పించాడండి ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఎబ్బేసు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎబ్బేసుని కీడు నుండి తప్పించాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా తప్పించాలని ఆశపడతాను. ఎప్పుడు తెలుసా? ఆయన ప్రేమిస్తే. మరి మొన్నటి రోజున ఆ ప్రమాదాన్ని చూస్తే లెంకనాథ్ గారు, విశాల్ కుమార్ అక్క పడిపోయారు. అసలు గ్యాప్ లేదు, ఉంటేనంట గ్యాప్. బస్సుకి వాళ్ళకి మధ్యలో నూరిపోగంత గ్యాప్. వీళ్ళు బ్రేక్ అయిపోయినా అతను బ్రేక్ అయిపోయినా ఈ టైంకి గొప్ప ప్రమాదం. చూసారా? చూడంటే దేవుని కార్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒకసారి ఇట్లానే మన స్వరూప శాంతి రవి ఆ పొన్నూరు రూట్ వెళ్ళేటారు కదా, ఎంత ప్రమాదాన్ని తప్పించడం. మొన్న ఈ మధ్య మరి ఆటోలో తప్పించాడు కదా. కాబట్టి నీకు వచ్చిన ప్రతి ఉపద్రవం కూడా తప్పించగల సమర్థుడైన దేవుడు. మాకు సతర్బిల్లో మురళీనగర్లో ఒక అతను ఆర్టీసీ బస్సు వస్తా ఉంది, అతను పొరపాటునట్టు వెళ్ళిపోయాడు. అది ఇటు వచ్చింది స్పాట్. లాయర్, యంగ్ లాయర్ చూసారా? కాబట్టి ఏంటంటే తప్పించగల సమర్థుడైన దేవుడిని మనం వెతకాలంటే ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయనకి ఇష్టముగా ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఒక ఏ విషయాలైనా తప్పిపోయింటే ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ నేను ముగిచేస్తాను. నా ప్రేమ చేయకుండా దావీదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు. ఎబ్బేసును తప్పించిన దేవుడు నిన్ను నన్ను అది ఎంత పెద్దదైనా కానీ, ఎంత పెద్దదైనా అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, మానసికమైన ఇబ్బందులు అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, దోషాలు అవ్వచ్చు, లేదా అవమానాలు అవ్వచ్చు, నిందలు ఏవైనా కానీ అక్కడ నాకు యోసేపే గుర్తొస్తాడు. కొన్నిసార్లు ఎన్ని అవమానాలు యోసేపుకి, ఎన్ని అవమానాలు ఏంటి? తప్పించలేదా దేవుడు? తప్పించాడా లేదా? తప్పించిన తర్వాత ఏం చేశాడు? ఆయన ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించాడు. చూడండి కింద మన 91వ కీర్తనలో 90 కీర్తనలో చదవమా, ఆ 2వ భాగం చదువు. 14 వచనంలో 2వ భాగం. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాడట? కనపరుస్తాడు. అతన్ని ప్రేమిస్తే ఒకే ఒక మాట మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రేమిస్తే చాలు, ఆయనే చూసుకుంటాడు. మిగతా ఆయనే చూసుకుంటాడు. ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కష్టంలో నా మీద చూడు, నీ భారత నా మీద వేసుకో, మన మీద వేసుకోండి.
దేనికో చేయకుండా ప్రభువా, ఏం చేయాలో ప్రభావ, ఈ బాధలు మొయ్యలేకపోతున్నాను ప్రభావ, ఏంటంటే ఈ రోగాన్ని మొయ్యలేకపోతున్నాను, ఈ వ్యాధిని మొయ్యలేకపోతున్నాను, ఈ సంసారాన్ని ఈదలేకపోతున్నాను, ఈ సంసారాన్ని ఈదలేకపోతున్నాను. నీకెందుకు ఆయన ఇష్టపడి, నీకెందుకు ఆయన చెప్పింది చేయక పేమెంట్ ఏమో పెట్టారా? ఏం చేస్తారు పాస్టర్ గారు? మనం లేదు, మనం ఏం చేసుకుంటాం బాగా, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా. ప్రియమైన దేవుడు వాడు చూడు ఎలా ఉంటాడు, వాడికి ఏం తెలుసు పాపం, చక్కగా ఉంటాడు పిల్లలు. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. ప్రేమిద్దామా? ప్రేమిస్తే తప్పిస్తాను. అలా కాకుండా భారం అంతా మనమే చేసుకున్నాం అనుకోండి, అది సరే ఏదో చేస్తున్నాడు ప్రయత్నం చేయలే, మన దగ్గరికి వస్తే అప్పుడు చూద్దాం. కాబట్టి ప్రేమిద్దాం, తప్పించుకోవడం, ఆయన కృపను మనం పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలయ్యా. అయ్యా, మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదా. ఎస్లో ప్రేమించే అనుభవంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. నీ ఆజ్ఞలను నా ప్రభా అనుసరించి అనుభవంలోకి తీసుకెళ్ళి ప్రతి విధమైన ఉపద్రవం నుండి, ప్రతి విధమైన ఉగ్రత నుండి, పాతాళము నుండి, మరణం నుండి మమ్మల్ని తప్పించమని కృపకై కోరుకుంటూ యేసు నామములో ఈ మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్.